బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించి తక్షణ సహాయక చర్యల కోసం 19 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సహాయక చర్యల కోసం డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని, విద్యుత్ అంతరాయం కలగకుండా మొబైల్ టవర్ల వద్ద జనరేటర్లను సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించి తక్షణ సహాయక చర్యల కోసం 19 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సహాయక చర్యల కోసం డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని, విద్యుత్ అంతరాయం కలగకుండా మొబైల్ టవర్ల వద్ద జనరేటర్లను సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ హెడ్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, రాష్ట్రంలో తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తత కనబడతా ఉంది. ఇప్పటికే దీనికోసం 19 కోట్లు విడుదల చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది, అది మరింత బలపడేటువంటి అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో మరింత బలపడి ఇటు కాకినాడ వద్ద తీరం దాటేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సంబంధించినటువంటి శాఖల అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడెక్కడైతే తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందో ఆయా ప్రాంతాలకి స్పెషల్ ఆఫీసర్స్ కూడా నియమించారు. ముఖ్యంగా మండలాల వారీగా అక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. కోస్తా తీర వెంబడి జిల్లాల్లో రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బలమైనటువంటి ఈదురుగాలు కూడా వేస్తాయంటూ ప్రజలు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మంత్రులు, సెక్రటరీలు, ఐఏఎస్లు, కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం తుఫాన్ పై పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మంత్రులు వారి శాఖల వారీగా క్షేత్రస్థాయిలో అధికారులను అప్రమత్తం చేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నా సరే వినియోగించుకునేందుకు ఏదైతే శాటిలైట్ ఫోన్లు కూడా జిల్లాలకు అందుబాటులో ఉంచారు. ఏదైతే తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దింపారు. అవసరమైతే మరిన్ని బృందాలను కూడా రంగంలోకి దింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందంటూ అధికార యంత్రాంగం అంతా కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. నదులు, సముద్ర తీర ప్రాంతాల్లో అన్ని బోటింగ్ కార్యకలాపాలను కూడా నిలిపివేశారు. దాంతోపాటు బీచ్లకు పర్యాటకులు కూడా రాకుండా వాళ్ళందరినీ కూడా నిషేధించడం జరిగింది. జిల్లాలు, మండలాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి వాటి నెంబర్లు కూడా ప్రజలకు అందజేశారు. ఎక్కడ కూడా ప్రజలు భయపడొద్దు, ప్రజలకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు మేమే కల్పిస్తాం, ఇళ్లలో ప్రశాంతంగా ఉండండి, అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వాటికి సంబంధించినటువంటి నెంబర్లను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారు. దాంతోపాటు ఇరిగేషన్ అధికారులు కూడా కాలువలు, వాగులకు ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నారు. అవసరమైతే పునరావాస కేంద్రాలతో పాటు స్కూల్స్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇటు ఏదైతే వర్షాల వల్ల, వరదల వల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి తరలించేందుకు వాటన్నిటిని కూడా రిలీఫ్ క్యాంపులుగా సిద్ధం చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఏదైనప్పటికీ దీనికి సంబంధించి గతంలో హుదూద్ లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టించాడో అదే తరహాలో ఇప్పుడు కూడా పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చేటువంటి వదంతులు నమ్మకండి. ఏదైనా సరే ఇటు సమాచార శాఖ కానీ లేకుంటే విపత్తు నిర్వహణ సమస్యలకు సంబంధించినటువంటి అధికారులు ఇచ్చేటువంటి సమాచారాన్ని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకున్నట్టు కూడా ప్రజలు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా 100 కిలోమీటర్లకు పైగా వేగంగా గాలులు వీచేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికార యంత్రాంగం చెప్తుంది. దానికి తగిన విధంగానే అధికార యంత్రాంగం అంతా కూడా ఇటు దానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఈ ఏదైతే కాకినాడ, తుని మధ్య తీరం దాటేటువంటి అవకాశం ఉందంటూ కూడా తుఫానుకి సంబంధించి అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా దానికి తగిన విధంగానే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రైట్ నరేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.